ఇందాక నేను చాలాసేపు వచ్చి ఒక సార్ మాట్లాడితే ఏమనంటే భూమి ఆస్తి అన్నాడు. భూమి ఆస్తితో పాటు భూమి ఆత్మగౌరవం కూడా. భూమి లేకపోతే వ్యక్తికి ఆత్మగౌరవం ఉండదు. భూములు పోతే ఎట్లుంటుందనే పరిస్థితి. మాది మల్లన్న సాగర్ పక్కనే ఉంటుంది మా ఊరు. మల్లన్న సాగర్లో దాదాపు 16 గ్రామాలు పోయినాయి. ఆ గ్రామాలు పోయినాక వాళ్ళందరూ ఏం చేసినంటే గజ్వేల్ టౌన్కి ఇచ్చారు, వాళ్ళకి ఇండ్లు ఇచ్చాడు. ఆ ఇండ్లు ఇస్తే గట్టి వాన కొడితే ఊరిస్తే, చలికాలం వస్తే చలి పెడితే, ఎండాకాలం వస్తే ఎండ కొడుతుంది. వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన డబ్బులతోని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, అవగాహన లేక పూర్తిగా వచ్చిన డబ్బులన్నీ వైన్స్లకి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే రోగి లేని ఇల్లు ఉండదన్నమాట. ప్రతి ఒక్కరు ఇంట్లో రోగులు అయిపోయారు వాళ్ళంతా. మల్లన్న సాగరు ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేస్తే, ఒక ఆయనకు రూపాయికి ఎకరం ఇస్తుంది, ఇంకొక ఆయనకు 100 రూపాయలకి ఎకరాలు ఇస్తే వాళ్ళకి కావాల్సినలకు వందల ఎకరాలు ఇస్తారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఒకటే డిమాండ్ చేయాలనుకున్నా, భూమి పోతే భూమి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. భూమి ఆస్తితో పాటు భూమి ఆత్మగౌరవము. భూమి లేకపోతే మనిషి మనుగడనే లేదు. ఆ భూమి మీద మన తాతలు మన తండ్రులు నడిచిన నేల అది. ఆటోమేటిక్గా మీరు వచ్చి మీరు తీసుకపోతే అంటే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా భూమి పోయినందుకు భూమి వాళ్ళని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా భవిష్యత్తులో మీ పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుంది. అవసరం అనుకుంటే మా ఓయూ తరఫున మేమందరం కూడా మీ గురించి ఒకరోజు మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్. ఇందాక నేను చాలాసేపు వచ్చి ఒక సార్ మాట్లాడితే ఏమనంటే భూమి ఆస్తి అన్నాడు. భూమి ఆస్తితో పాటు భూమి ఆత్మగౌరవం కూడా. భూమి లేకపోతే వ్యక్తికి ఆత్మగౌరవం ఉండదు. భూములు పోతే ఎట్లుంటుందనే పరిస్థితి. మాది మల్లన్న సాగర్ పక్కనే ఉంటుంది మా ఊరు. మల్లన్న సాగర్లో దాదాపు 16 గ్రామాలు పోయినాయి. ఆ గ్రామాలు పోయినాక వాళ్ళందరూ ఏం చేసినంటే గజ్వేల్ టౌన్కి ఇచ్చారు, వాళ్ళకి ఇండ్లు ఇచ్చాడు. ఆ ఇండ్లు ఇస్తే గట్టి వాన కొడితే ఊరిస్తే, చలికాలం వస్తే చలి పెడితే, ఎండాకాలం వస్తే ఎండ కొడుతుంది. వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన డబ్బులతోని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, అవగాహన లేక పూర్తిగా వచ్చిన డబ్బులన్నీ వైన్స్లకి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే రోగి లేని ఇల్లు ఉండదన్నమాట. ప్రతి ఒక్కరు ఇంట్లో రోగులు అయిపోయారు వాళ్ళంతా. మల్లన్న సాగరు ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేస్తే, ఒక ఆయనకు రూపాయికి ఎకరం ఇస్తుంది, ఇంకొక ఆయనకు 100 రూపాయలకి ఎకరాలు ఇస్తే వాళ్ళకి కావాల్సినలకు వందల ఎకరాలు ఇస్తారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఒకటే డిమాండ్ చేయాలనుకున్నా, భూమి పోతే భూమి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. భూమి ఆస్తితో పాటు భూమి ఆత్మగౌరవము. భూమి లేకపోతే మనిషి మనుగడనే లేదు. ఆ భూమి మీద మన తాతలు మన తండ్రులు నడిచిన నేల అది. ఆటోమేటిక్గా మీరు వచ్చి మీరు తీసుకపోతే అంటే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా భూమి పోయినందుకు భూమి వాళ్ళని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా భవిష్యత్తులో మీ పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుంది. అవసరం అనుకుంటే మా ఓయూ తరఫున మేమందరం కూడా మీ గురించి ఒకరోజు మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్.